అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరు పెద్ద ఊరు దెబ్బ అన్న చందంగా ఉండి ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశంలో వెనుకబడిన తరగతుల ప్రజలకు అందన ద్రాక్షగా మిగిలినటువంటి ఆ పదవి ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా బీసీ సామాజిక వర్గాలకు పరిపాలించే దక్షత కావాలని జాతీయ స్థాయిలో ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మాత్రం ప్రక్షాళన దిశగా ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గాల వెనుకబాటును తొలగించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో బీసీ సామాజిక వర్గం రాష్ట్ర మహిళా సంఘ అధ్యక్షురాలు నూకానమ్మ యాదవ్ మనతో ఉన్నారు. చూస్తే కనుక బీసీలు అంతా కూడాను 139 మంది కులాల సమూహం, కానీ వారికి మాత్రం పరిపాలనా దక్షత కావచ్చు, లేకపోతే సామాజిక వెనుకబాటును తొలగించడం కావచ్చు, వీటికి 1,00,000 ఆటంకాలు ఉన్నాయి. స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు కూడాను వారికి అందం ద్రాక్షగా మిగిలినటువంటి ఆ ఫలాలు ఎప్పట్లోగా అందబోతున్నాయి. మీరు చేస్తున్నటువంటి ఈ ప్రక్షాళనలో ఆ సామాజిక వర్గం న్యాయం జరుగుతుంది, ఆ నెరవేరిన కళ నెరవేరబోతుంది అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గంలో కానీ ఇప్పుడున్నటువంటి బీసీల సామాజిక వర్గాల్లో కానీ ఖచ్చితంగా మార్పులు వచ్చినాయి. ఈరోజు బీసీలు అభివృద్ధి చెందారు, చైతన్యవంతులయ్యారు. ఇక అవ్వాల్సింది రాజకీయ చైతన్యవంతులు. రాజకీయ చైతన్యవంతులు కూడా కొంతమంది అయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున పోయిన రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అనేక మందికి బీసీలకి అవకాశాలు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఆఖరికి రాజ్యసభకి ఉప ముఖ్యమంత్రి వరకు ఎదిగినటువంటి చరిత్ర. ఖచ్చితంగా ఇదంతా కూడా పోరాటాల ఫలితమే. కానీ ఆ ఎదుగుదల వెనక మాత్రం ఆ నాయకుల తలకు స్వార్థమే. ఆ సామాజిక వర్గం పార్టీ శాపంగా మారింది. వారికి పరిపాలించే దక్షత, ఆర్థిక పరిపుష్టినే కూడాను అటువైపు వెళ్ళడానికి ఎవరైతే కొంతమంది 2-3% సామాజిక వర్గం ఉన్న నాయకులు వారిని అనగదొక్కుతున్నారు. వారి వల్ల వీరికి భయం పొంచి ఉంచి అది ఆ పదవికి అప్రోచ్ కావట్లేదా, లేకపోతే అటు వెళ్తే మాకెందుకు అన్నటువంటి ఒక భయం వెళ్ళని వెంటాడు. భయపడడం అనేది బీసీల చరిత్ర కాదండి. ఖచ్చితంగా ధైర్యంగా ఉంటారు, పోరాటం చేస్తారు. స్వతంత్ర ఉద్యమాన్ని తలపించే పోరాటం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా ఆ విధంగా మేము ముందుకెళ్తాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అనేది ఒక బలమైన నిర్మాణంతో ప్రతి జిల్లాలో 1000 మంది లీడర్స్తో, కార్యకర్తలు అయితే చెప్పే పని లేదండి, అనేక మంది ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 56% మంది బీసీలు ఉన్నారు. గెలుపు ఓటమిని నిర్ణయించే స్థాయిలో ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అధికారం సాధించాలన్నా, గెలుపుని పొందాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఖచ్చితంగా బీసీల ఓట్లే ముఖ్య కారణం అన్న విషయం ప్రభుత్వాలు ఈరోజు గుర్తించాయండి. కేవలం ఆ ఓట్లేసే ప్రక్రియలో మాత్రం పార్టీల పరంగా విడిపోతుంటేనే బీసీల ఐక్యతకు మాత్రం ఈరోజు ఆశయ సాధనలో అడుగడుగున ఆటంకాలు కలుగు. విడిపోవడం అనేది నేను విడిపోతానని అనుకోవట్లేదండి. ఖచ్చితంగా బీసీలను చూసి ప్రభుత్వాలు ఎంతో కొంత భయపడుతున్నాయండి. భయపడబట్టే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళని రాజ్యాధికారంలో వాటా కల్పిస్తున్నారు. భయపడ్డం అన్నది మాత్రం కేవలం మనం అనుకోవడమే, కానీ రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీసీలను విచ్ఛిన్నం చేసి వారికి అవసరమైనటువంటి ఆ ముఖ్యమంత్రి పదవులు పొందుతున్నారు. బీసీలకు అందం దాచుకున్న ఆ పదవిని మాత్రం వారి నుండి దూరం చేస్తున్నారు. ఈ విచ్ఛిన్నమే వారికి ఆ పదవుల అలంకరణకు దోహదపడుతున్నాయి. నేనేమంటానంటే అండి, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలంటే బీసీలు ఫస్ట్ చైతన్యవంతులు అవ్వాలి. కొంతవరకే బీసీలు చైతన్యవంతులయ్యారు. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో అనేక పోరాటాల ఫలితం, వేలాది పోరాటాల ఫలితం, ఎంతోమంది బలిదానం అయిన తర్వాత స్వతంత్రం వచ్చింది. అలానే బీసీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇంకా టైం ఉంది. స్వతంత్రం కోసం ఆ ఐక్యతకి ఈరోజు సామాజిక వర్గ ఆశయ సాధనకు ఆ ఐక్యత కలుగుతుందని అనుకుంటున్నారు అసలు మీరు చేస్తున్నాడు పైన? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఈరోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 6000 హాస్టల్స్ స్థాపించే విధంగా జ్యోతిరావు పూలే గారి ఆశయాలని తీసుకొని 6000 హాస్టల్స్ సాధించే విధంగా మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు పోరాటం చేశారు. స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్ కావాలని మేము పోరాటం చేస్తే ఆ రోజున ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్ ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ ఇచ్చారు. తైలాలు అనిపించట్లేదు ఆ సామాజిక వర్గం నాయకులుగా? మా తైలాలు ఇప్పుడు ఫస్ట్లో
నిరక్షరాస్యులుగా ఉండేవాళ్ళు బీసీలు, చదువుకు కూడా దూరంగా ఉండేవాళ్ళు. ఈరోజు చదువుకునే అవకాశాలు కల్పించారు, రాజకీయంలో అవకాశాలు కల్పించారు, రాజ్యాధికారంలో అవకాశాలు కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా లబ్ధి చేకూరే అల్టిమేటంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే దక్షతకి ఎందుకు ఐక్యతగా ఉండలేకపోతున్నారు? ఖచ్చితంగా ఉంటారండి, కాకపోతే టైం పడుతుంది. ఎందుకంటే మనం అనుకున్న వెంటనే అన్నీ అయిపోవండి. ఇంకా 76 సంవత్సరాలు సరిపోలేదా స్వతంత్రం దేశానికి వచ్చి? ఈరోజు రాష్ట్రం విభజన అయ్యింది. తెలంగాణలో బీసీలను కొంతమంది ఓసీలుగా చేశారు. అక్కడ కూడా బీసీ పోరాటం ఫలించకపోవడంతో టీఆర్ఎస్ హయాంలో బీసీలు అందరూ ఓసీలు అయ్యారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిణామాలు అయితే లేకపోయినప్పుడు కూడా వీళ్ళలో ఉన్నటువంటి విచ్ఛిన్నత మాత్రం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి ఎవరు అడిగే పరిస్థితులు, నాయకులు కూడా చూస్తూ ఉండాల్సిన పరిస్థితులు మాత్రం ఆ ప్రభుత్వాలు చేస్తారు. నేను ఒక విషయం చెప్తున్నానండి, బీసీల్లో చాలా దమ్మున్న లీడర్స్ ఉన్నారు. సపోజ్ ఈ జిల్లాతో పోల్చుకుంటే ఇక్కడ అచ్చెన్నాయుడు గారు చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా దమ్ముతో మాట్లాడుతుంటారు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పక్కనే కూర్చోబెట్టుకుంటారు. ఆయనకి స్వేచ్ఛ ఇస్తారు, స్వతంత్రం ఇస్తారు. దమ్ముతో మాట్లాడొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పరు, ఇంకొకళ్ళు ఎవరు చెప్పలేరు. పరిపాలన దక్షత మాత్రం వాళ్ళు లేదంటారా? ఎవరిలో పరిపాలించే దక్షత దమ్ము వాళ్ళు లేదంటారా? కేవలం ముఖ్యమంత్రి పక్కన కూర్చుకోవడానికే ఆయన ఒక బీసీ నాయకుడు, లేకపోతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రిగా పరిణామాలు తీసుకుందాం, కానీ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలించే ఒక బీసీ నాయకుడిగా చెప్పుకునేటువంటి పరిణామాలు ఉంటాయి ఎప్పుడైనా? ముఖ్యమంత్రి అవ్వాలంటేనండి దానికి ఒక బలమైన నిర్మాణం ఉండాలి. బీసీలని చైతన్యవంతులను చేయాలి, వీళ్ళందరూ చదువుకోవాలి, ఎదగాలి, ఎదిగిన తర్వాత మన ఓట్లు మనమే వేసుకోవాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనేది వీళ్ళ మైండ్లోకి రావాలి. ఇదంతా రావాలంటే 76 సంవత్సరాలని మీరు అనుకుంటున్నారు. ఆ రోజు స్వతంత్ర ఉద్యమం కోసం ఎన్నో సంవత్సరాల పోరాటం చేస్తే ఖచ్చితంగా స్వతంత్రం సాధించారు. బీసీలో మేధావులు ఎవరు లేరా? ఆర్థిక పరిపుష్టి లెవెల్లో పరిపాలించే దక్షతలు ఉన్నటువంటి అటువంటి అపర పరిజ్ఞానం ఎవరు లేరా బీసీలు? ఖచ్చితంగా మేధావులు ఉన్నారండి. మేధావులందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చే ఇక్కడ ఉన్నటువంటి బీసీలని ముందుకు పంపిస్తున్నారు. ఖచ్చితంగా రాజ్యాధికారానికి దగ్గర అవుతాం, ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మా పోరాటంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో ఒక మహిళా అధ్యక్షులుగా ఒక 15 సంవత్సరాల ఉద్యమ చరిత్ర అండి నాది. ఖచ్చితంగా ఈ రోజున మార్పులు రావడానికి, ఆంధ్రప్రదేశ్లో మార్పులు రావడానికి, ఈ రోజున అనేక మందికి మినిస్టర్లుగా అవకాశాలు కల్పించడానికి, రాజ్యసభ అవకాశాలు కల్పించడానికి పెద్ద పెద్ద బీసీ సభలు తర్వాత భారీ చైతన్యంతో కూడుకున్నటువంటి యువతని అనేక పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ఎంతో కొంత చైతన్యం తీసుకురాబట్టే 40 మంది ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారు, 8 మంది మినిస్టర్లుగా అవకాశం కల్పించారు. విషయాన్ని సామాజిక వర్గం ప్రజలందరూ ఒకటే అనుకుంటారు. వారికి ఆ పదవే పరమాధానం తప్పగానే బీసీల సంక్షేమం కోసం పోరాడే పట్టిమ లేదు. ఈరోజు ఏదైతే 2-3% ఉన్నటువంటి సామాజిక వర్గం నాయకులు ఈరోజు రాష్ట్రాలను పరిపాలిస్తుంటే ప్రభుత్వాలను స్థాపించే దోహదపడినట్టు ఓటు శాతం, అదేవిధంగా అంత పాపులేషన్ నుండి ఇన్ని సామాజిక వర్గాల కూటమి ఈరోజు ఆ పదవిని ఎందుకు అలంకరించబోతుందో ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు. నేను ఖచ్చితంగా ఒకటి చెప్తానండి, బీసీలందరూ కూడా మేధావులు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానానికి చేరుకోవడానికి ధైర్యవంతులుగా ఉంటారు. కానీ మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి దగ్గరగా అంటే సుమారుగా ఈ బీసీ మేధావులందరినీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు, ఈనాటి ముఖ్యమంత్రి వాళ్ళు, ఆనాటి ప్రతిపక్ష నేత అందరినీ పిలిపించి ఖచ్చితంగా బీసీలకి రాజ్యాధికారంలో వాటా కల్పిస్తాం, మేము ఇంతమందికి మినిస్టర్ల అవకాశం కల్పిస్తాం, ఇంతమందికి ఎమ్మెల్యే అవకాశాలు కల్పిస్తాం, బీసీలకి భారీ స్థాయిలో మేము మంచి చేస్తాము అనే ఒక ఆలోచన చేసే విధంగా మా బీసీ ఉద్యమం నడిచింది. అంటే బియ్యం ఇచ్చి గింజ అడుక్కున్నట్టు అధికారం వాళ్ళకంట కట్టి వాళ్ళకు ఓటు పర్సెంట్ లేదు, పాపులేషన్ పర్సెంట్ లేదు, వాళ్ళ నుండి ఇచ్చినటువంటి పదవుల్ని తీసుకుంటూ వాళ్ళ దగ్గర మోకాలు ఒడ్డేటువంటి పరిణామాలు కనిపించట్లేదా మీకు? మీరు ఉత్తరాంధ్ర చూసుకుంటే ఈరోజు ఒక అసెంబ్లీ స్పీకర్ ఎవరండి? అయ్యన్న పాత్రుడు గారు బీసీ. ఒక రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీకి అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు గారు, అచ్చెన్నాయుడు గారు పనిచేశారు. ఈ రోజున ఇక్కడ ఒక కేంద్ర మంత్రిని ఇచ్చారు ఉత్తరాంధ్రలో. ఎంత మంచి అవకాశాలు కల్పించారండి. ఇదంతా పోరాటాల ఫలితం కదా. వాళ్ళ కుటుంబ నేపథ్యం ఒకటి, వాళ్ళ బలమైన రాజకీయ పాత్ర ఒకటి, ఇక్కడ బీసీల పోరాటం ఒకటి. బీసీలు ఖచ్చితంగా రాజకీయంగా ఎదిగారనే చెప్తాను నేను. ఇదంతా చూసుకుంటుంటే మీకు అర్థమేంటో, గౌతు శిరీషమ్మ ఎమ్మెల్యే, ఇంకా కోన రవికుమార్ గారు, ఇంకా చాలామంది ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా బీసీలు, బలమైన బీసీలు స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ 41 సంవత్సరం చరిత్ర ఉన్న పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉత్తరాంధ్ర జిల్లా నాయకులు. ఇది మీరు గమనించాలి. అంటే దగ్గరకు వచ్చామని అర్థం. ఇంకా కొంచెం ఆ కొన్ని మెట్లు కూడా ఎక్కుతామండి ఖచ్చితంగా. కాకపోతే దానికి సంబంధించిన ఆర్థిక పరిపుష్టి, జనాల్లో మార్పు, చైతన్యం తీసుకురావడానికి మేము ప్రయత్నాలు చేస్తాం.
అందులో మార్పే లేదు. చూస్తే కనుక బీసీలకి అందరిని దాక్షగా ఉన్నటువంటి ఆ అందలం ఎక్కే పదవి కోసం మాత్రం కనుచూపు మేరలో ఉంది. ఇప్పటికే నిర్మాణాత్మకంగా ఈ పోరాటాన్ని మాత్రం కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఎవరైతే బీసీల విషయంలో నెగ్లెక్ట్గా వ్యవహరిస్తారో వారందరూ కూడా మూతోడు జవాబు చెప్పేందుకు మాత్రం బీసీ సంక్షేమ సంఘం జాతీయ స్థాయి నుండే ఒక పెద్ద కార్యాచరణ రూపొందిస్తుంది. కనుచూపు మేరలో రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి పదవిలో బీసీ నేత కూర్చుంటాడనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. చాలామంది ఆర్థిక పరిపుష్టితో పాటు రాజకీయ అనుగుణం ఉన్నప్పటికి కూడాను ప్రస్తుతం మాత్రం ఆ రోజు కోసం వేచి చూసే పరిణామాలు, సామాజిక వర్గం ప్రజలందరినీ ఐక్యత చేసి రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తాము ఎక్కడైతే బీసీ సామాజిక వర్గం బలంగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో ఆ అందన దాక్షగా ఉన్నటువంటి అందనాన్ని ఎక్కేందుకు మాత్రం నాయకులు పూర్తి స్థాయిలో రూపొందించబడుతున్నారన్న ఒక ధీమా నూకానమ్మ యాదవ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ధీమా వ్యక్తం చేస్తారు. ఈ విషయంలో వారి పోరాటం ఫలిస్తుందా? అందం దాక్షగా మిగిలినటువంటి బీసీ సమాజానికి ఆ అందలం ఎక్కే రోజు సమీపంలో ఉందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.